నమస్తే, ఈరోజు మనం చూద్దాము బెండి దో ప్యాజా రెసిపీ. ఇంతకీ దాన్ని బెండి దో ప్యాజా అని ఎందుకంటారో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేదు అంటే ఫుల్ వీడియో చూడండి, మీకు తప్పకుండా తెలుస్తుంది. సరే అయితే ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈ రెసిపీ కోసం 1/2 కేజీ నుంచి 300 గ్రాముల బెండకాయలు తీసుకున్నాను. వాటికి తలా తొక్క కట్ చేసి నీట్గా క్లీన్ చేసుకుని ఈ విధంగా హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. మీరు బెండకాయ సైజ్ బట్టి పీసెస్ని కట్ చేసుకోవచ్చు, లేదు అంటే కాయ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదిగో నేను బెండకాయలు మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్నాను. పాన్లోకి 2 టీ స్పూన్లు నూనె తీసుకుంటున్నాను. నూనె వేడెక్కాక దాంట్లోకి కట్ చేసిన బెండకాయల్ని వేసుకుంటున్నాను. మనం ఒక 3 to 4 మినిట్స్ పాటు ఈ బెండకాయల్ని ఆయిల్లో వేయించుకోవాలి. ఎప్పటి వరకు అంటే ఈ బెండకాయలకి ఒక కోటింగ్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళేటప్పుడు ఈ బెండకాయలు చితికిపోయినట్లు ముక్కలుగా అవ్వకుండా ఇలానే ఉంటాయి. అప్పటి వరకు మనం కుక్ చేసుకుంటూ టాస్ చేసుకోవాలి. ఈ బెండకాయలకి చూసారా ఆయిల్ ఎలా కోట్ అయ్యి, చూసారా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మనం హాఫ్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే చాలు. నా బెండకాయలు హాఫ్ కుక్ అయిపోయి వేగాయి, అందుకనే పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇదే పాన్లోకి నేను ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒకే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, అందుకే ఇక్కడ పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్లో వేయించుకుంటున్నాను. ఎక్కువసేపు అక్కర్లేదండి, జస్ట్ ఆయిల్లో టాస్ అయ్యి ఒక 1 to 2 మినిట్స్ అయితే సరిపోతుంది. మరీ మెత్తగా అవ్వకూడదు, ఆ క్రంచీ టెక్స్చర్ ఉండాలి. ఇప్పుడు పాన్లోకి 2 టీ స్పూన్ల నూనె తీసుకుంటున్నాను. ఈ నూనె వేడెక్కిన తర్వాత దీంట్లోకి నేను 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వాము చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. బెండకాయ కాంబినేషన్ టమాటాలు తీసుకుని తొక్కతో సహా ఈ విధంగా ప్యూరీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. మీకు కావాలి అంటే మీరు దీన్ని ప్యూరీలాగా కాకుండా సన్నగా ముక్కలు చాప్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ప్యూరీ అయితే గ్రేవీ టెక్స్చర్ బాగా వస్తుంది, అందుకే ఇలా చేసుకుంటున్నాను. టమాటో కూడా కుక్ అయ్యే వరకు మనం దీంట్లో కుక్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీలో మనం 2 రకాల ఉల్లిపాయలు యూజ్ చేసాం, అందుకే మనం దీన్ని బెండి దో ప్యాజా అంటాం. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం. ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను మంచి కలర్ కోసం. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ పౌడర్ నచ్చకపోతే మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు, కానీ ఆమ్చూర్ పౌడర్ వల్ల ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి ఒకసారి. లేదు మీరు స్కిప్ చేయాలి అనుకుంటే మీరు దాని ప్లేస్లో నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ నిమ్మకాయ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని తర్వాత మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్లోకి మిగతావన్నీ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారా చిట్పట్లాడుతుంది. ఆల్మోస్ట్ మన ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కుక్ అయిపోయాయి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇది ఇంట్లో చేసిన పెరుగే, నిన్న చేసిన ఫ్రెష్ పెరుగు. ఇలా పెరుగు యాడ్ చేయడం అనేది ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేయడం వల్ల మన ఈ గ్రేవీకి మంచి టెక్స్చర్ వస్తుంది. చూసారా క్రీమీ టెక్స్చర్ వస్తుంది, చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేస్తే. లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా బెండకాయని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మన ఆ గ్రేవీతో ఈ ముక్కలన్నిటినీ కలుపుకుంటూ కుక్ చేయాలి.
తర్వాత మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు బెండకాయలో సాల్ట్ యాడ్ చేయలేదు, అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కర్రీ మొత్తాన్ని కలుపుకుంటూ మొత్తం గ్రేవీ బెండకాయలు ఇంకా ఉల్లిపాయ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఇది హాఫ్ కుక్ చేసిన బెండకాయలు కాబట్టి మన గ్రేవీలో కలిసాక చక్కగా కుక్ అయిపోతుంది. ఈ స్టేజ్లో నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. చూడండి, టమాటాల్ని గింజలు తీసేసి ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఆ గింజల్ని ఇందాక తీసిన ప్యూరీలోకి కలిపేశాను. టమాటోలు యాడ్ చేయడం అనేది ఆప్షనల్, కానీ ఇలా యాడ్ చేయడం వల్ల మనకి రెస్టారెంట్ స్టైల్ ఫీల్ ఇంకా టెక్స్చర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అందుకే యాడ్ చేస్తున్నాను. తాజా కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను ఈ స్టేజ్లోనే. ఇది నాకు ఇష్టమైనది కసూరి మేతి, చాలా బాగుంటుంది. నాకు అన్ని రెసిపీస్లో యాడ్ చేయడం చాలా ఇష్టం. వీటన్నిటినీ కలుపుకుంటున్నాను. ఇవన్నీ గ్రేవీలో కలిసి ఇంకొంచెం కుక్ అవుతాయి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ రైస్, రోటీస్ ఇంకా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. చూసారా, కర్రీ బేస్తో సహా ఎంత బాగుందో, మంచి రెస్టారెంట్ స్టైల్ ఫీల్ వస్తుంది కదూ. కానీ ఇది కుక్ చేసేటప్పుడు చూడండి, పాన్ అంతా అడుగంటింది. దీన్ని క్లీన్ చేయడానికి ఈ మధ్య నేను టీవీలో జిఫీ డిష్ వాషింగ్ లిక్విడ్ యాడ్ ఒకటి చూశాను. దాన్ని ఎందుకు ట్రై చేయకూడదు అనిపించింది. చూద్దామా? ఇప్పుడు ఈ హాఫ్ పాన్ని నేను ఆర్డినరీ డిష్ వాషర్ లిక్విడ్తో క్లీన్ చేస్తాను, మిగతా హాఫ్ని జిఫీ లిక్విడ్తో. ఏది బాగా క్లీన్ చేస్తుందో చూద్దాం. సరే, ముందు నార్మల్ ఆర్డినరీ డిష్ వాషింగ్ లిక్విడ్తో క్లీన్ చేద్దాము. ఒక 5 టైమ్స్ రుద్ది తర్వాత క్లీన్ చేసినాక ఎలా ఉంటుందో మనం చెక్ చేయొచ్చు. చూడండి, 5 సార్లు రుద్దిన తర్వాత కూడా ఇంకా మరకలు అక్కడక్కడ ఉన్నాయి, ఇంకా టెక్స్చర్ కూడా గ్రీజీగా ఆయిలీగా ఉంది. ఇప్పుడు మనం మిగతా హాఫ్ని జిఫీ లిక్విడ్తో క్లీన్ చేద్దాము. ఓ భలేపోతుంది. 5 సార్లు రుద్దేపాటికి మొత్తం మాడంతా పోయింది, ఇంకా అస్సలు ఆయిలీగా కూడా అనిపించట్లేదు. నాకైతే బాగా నచ్చింది, సూపర్గా ఉంది. మీరైతే దేన్ని ప్రిఫర్ చేస్తారు, జిఫీ లిక్విడ్నా లేదా ఆర్డినరీ దాన్నా? చూసారా, ఈ ఆయిలీ టెక్స్చర్ బాగా చికాకు పెడుతుంది. నాకైతే ఈ జిఫీ డిష్ వాషింగ్ లిక్విడ్ బాగా నచ్చింది, నేనైతే రికమెండ్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, అందరితో షేర్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చే మరొక మంచి వీడియో కోసం వెయిట్ చేయండి. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.